హాయ్ అండి, నేను మీ మమత. వెల్కమ్ టు మమత హోమ్ కిచెన్. పాలకూర వెల్లుల్లి కారం ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు ఆకుకూరలు తినమంటే అస్సలు ఇంట్రెస్ట్గా తినరండి, కానీ ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ కర్రీ వేడి వేడి అన్నం కానీ, చపాతీ, రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను 2 కట్టల పాలకూర తీసుకుంటున్నాను. ఈ పాలకూరను సన్నగా తరిగేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా తీసుకొని దాన్ని కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పక్కన పెట్టుకోవాలి. చిన్నవైతే మీరు 2 ఉల్లిపాయలు తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, ఆవాలు కొంచెం చిటపటమన్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించాలండి. ఉల్లిపాయలు బాగా వేగితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయలు బాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి మరొకసారి బాగా వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసి బాగా కలపాలండి. పాలకూర వేగడానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఇలా బాగా కలుపుతూ వేయించాలి. పాలకూరలో వైటమిన్ సి, కే పుష్కలంగా ఉంటాయండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈసారి ఇంట్లో పాలకూర ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. పాలకూరని ఎప్పుడు మూత పెట్టి మగ్గనివ్వద్దండి. అలా పెడితే దాంట్లో ఉన్న వైటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. మూత పెట్టకుండానే పాలకూరని మగ్గనివ్వాలి. పాలకూర వేగడానికి 2 నిమిషాలు టైం పడుతుందండి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం మీరు తినే స్పైసెస్ని బట్టి అడ్జస్ట్ చేసి తీసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ కూడా మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసి తీసుకోండి. వీటన్నిటిని మిక్సీ పట్టి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. తర్వాత పాలకూర కూడా ఆల్మోస్ట్ 90% ఉడికిపోయిందండి. దీన్ని మరొకసారి బాగా కలిపిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసి మరొకసారి బాగా కలపాలండి. వెల్లుల్లి కారం ముందుగా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. 1 మంత్ అయినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. కారం రెడీగా ఉంటే ఈ కర్రీ అనేది ఇంకా క్విక్గా అయిపోతుందండి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత పాలకూర వెల్లుల్లి కారం బాగా కలిసే వరకు 2 కలుపుతూ వేయించాలండి. ఈ వెల్లుల్లి కారం అనేది పాలకూరకి బాగా పట్టే వరకు కలుపుతూ వేయించాలి. అప్పుడే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తున్నా చూడండి, కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అవుతుందండి. అంటే కర్రీ రెడీ అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీని ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసి పెట్టుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన పాలకూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మమతా హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.